అందరికీ నమస్కారం. శ్రీమాత్రే నమః. ఈరోజు మనం సింహరాశి వారి గురించి తెలుసుకుందామండి. సింహరాశి వారు 7, 8, 9 తేదీలలో ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. జరగబోయేది ఏంటి, వినబోతున్న శుభవార్తలు ఏంటో, ఈ 2 శుభవార్తలు ఏ విధంగా వినబోతున్నారో, చుట్టూ ఎవరు లేనప్పుడు మాత్రమే ఒంటరిగా చూడండి అని ఎందుకు చెప్తున్నామో పూర్తిగా చూస్తేనే అర్థమవుతుంది. సింహరాశి వారు అందరు కూడా ఈ వీడియోను కూడా ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దు. ఇందులో మీకు తెలియని ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. మీకు వచ్చే కష్టాలను చిన్న చిన్న పరిహారాలు కూడా ఉంటాయి. అవి చేసుకోవడం వలన ఎంతో పెద్ద సమస్యల నుంచి మీరు జీవితంలో కష్టాల బారిన పడకుండా కాపాడుతారనమాట. కాబట్టి ఈ వీడియోను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సింహరాశి వారు చాలా అంటే చాలా అదృష్టవంతులు అనమాట. సింహం అంటే అడవికి రాజు, అడవికి మృగరాజు. సింహరాశి వారు ఒక లీడర్షిప్ క్వాలిటీ అయితే మెయింటైన్ చేస్తుంటారు. అలాగే సింహరాశి వారు ఏ వృత్తిలోనైనా సరే, ఎక్కడైనా ఉన్న చిన్న బిజినెస్లు చేసుకున్న వారికైనా సరే కానివ్వండి, ఒక లీడర్షిప్ క్వాలిటీ అనేది వాళ్ళకి పుట్టుకతోనే వస్తాయన్నమాట. దేన్నైనా కానీ తప్పు దగ్గర తప్పు అని చాలా ధైర్యంగా నిలదీస్తారు. అసలు వీరికి ధైర్యం పుట్టుకతోనే వస్తుందన్నమాట. ధైర్యలక్ష్మి అన్నట్టుగా ధైర్యం ఎక్కడ ఉంటుందో లక్ష్మీదేవి కూడా అక్కడే ఉంటుంది. కానీ వీరికి చిన్నప్పటి నుంచి కొంచెం డబ్బు సమస్యలతోటి ఇప్పటి వరకు ఎన్నో రకాల ఇబ్బందులు పడుతూ వచ్చారు. ఇకపై చూసుకుంటే డబ్బు సమస్యలన్నిటివి ఇప్పటికీ కొత్త సంవత్సరం ఉగాది దాటింది. మనం శ్రీ విశ్వాస్వనామ సంవత్సరంలోకి అడుగుపెట్టాము. ఇక నుంచి వీరి భవిష్యత్తు ఏ విధంగా ఉంటుంది అని చెప్పి మనం ప్రశ్నించుకుంటే కనుక గతంతో పోల్చుకుంటే ఇప్పటి నుంచి చాలా బెటర్గా ఉండబోతుందన్నమాట. ముఖ్యంగా ఈ సింహరాశి వాళ్ళు వృత్తిపరంగా కానీ, ఉద్యోగపరంగా, వ్యాపారం చేసే వాళ్ళైనా, చిన్న చిన్న బిజినెస్లు చేసే వాళ్ళైనా, పెద్ద బిజినెస్లు చేసే వాళ్ళైనా, గవర్నమెంట్ జాబులు చేసే వాళ్ళైనా, ఏ వృత్తి వాళ్ళైనా కానీ వాళ్ళ యొక్క పని పట్ల వీరికి ఆర్థికంగా లాభాలు రాబోతాయన్నమాట. మొదటి శుభవార్త రాసి పెట్టుకోండి. ఎందుకంటే మీరు పెట్టుబడులు పెడతారు. వ్యాపారం అన్న తర్వాత పెట్టుబడులు పెట్టాలి. ఆ పెట్టుబడులు పెట్టే దగ్గర ₹1 పెడితే 10 రూపాయలు అనేటివి మీకు ఇక్కడ నుంచి లాభం రాబోతుంది. ఖచ్చితంగా మీకు 10 రూపాయల లాభం అనేది వచ్చి తీరుతుందన్నమాట. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. కాకపోతే చాలా జాగ్రత్త అవసరం. ఎందుకంటే ఎక్కడైతే బిజినెస్ బాగా జరుగుతుందో అక్కడ మోసం కూడా జరుగుతుంది. పార్ట్నర్షిప్ ఎక్కువగా నమ్మకండి. ఎందుకంటే మీరు ఈ విశ్వాసనామ సంవత్సరంలో తెలుసుకోవాల్సింది మనుషుల్ని నమ్మకుండా ఉండడం. అంటే అందరినీ నమ్మవద్దు అని కాదు. కొంతమంది ఉంటారు, వారు ఎవరో కూడా మీకు పరిచయమైన వాళ్ళు, పక్కనుండే వాళ్ళ మెంటాలిటీ ఏంటి, వాళ్ళ మనస్తత్వం ఏంటి, వాళ్ళతో ఏ విధంగా ఉండాలి, ఎంతవరకు ఉండాలి, ఇవన్నీ కూడా ఆచితూచి జాగ్రత్తగా అడుగు వేసుకుంటే మాత్రం మీకు ఇది యోగకాలం అన్నమాట. కాబట్టి కలిసి వచ్చే కాలం. కష్టపడి కృషి చేసి ప్రతి ఒక్కరు కూడా సంపాదిస్తారు. కానీ అదృష్ట కాలం అనేది ఒకటే ఉంటుందన్నమాట. ఆ అదృష్ట కాలంలోనే మనకి ధనం అనేది కలిసి వస్తుందన్నమాట. కాబట్టి ఈ అదృష్ట కాలాన్ని దయచేసి అస్సలు వదులుకోవద్దు. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. వృత్తి, వ్యాపార, ఉద్యోగ, బిజినెస్ చేసే వాళ్ళందరికీ కూడా ఇది యోగకాలం అన్నమాట. మీకు రూపాయి దగ్గర 10 రూపాయలు కలిసి వస్తుంది. ఉద్యోగస్తులకైతే ప్రమోషన్స్ వస్తాయి, శాలరీలు పెరుగుతాయి. ఉద్యోగం లేని వాళ్ళకి ఉద్యోగం కోసం గట్టిగా ప్రయత్నాలు చేయండి. ఎందుకంటే మీకు ఉద్యోగం వచ్చి మీకు ధనద్వారాలన్నిటివి తెచ్చుకోబోతున్నాయి అన్నమాట. ఇప్పుడు కొత్త సంవత్సరంలో డబ్బు బాగా స్థిరంగా ఉంటుంది. మీ మీద మీకు చాలా అంటే చాలా అవకాశం ఉన్నదన్నమాట. యోగకాలమే సంపాదించుకునే కాలం. మీకు ఖచ్చితంగా మీరు గట్టి ప్రయత్నం చేస్తే మీరు ధన కూడా పొదుపు చేసుకునేది ఈ కాలంలోనే అన్న విషయాన్ని గుర్తు చేసుకోండి. ఇక మనుషులు మీ విషయానికి వస్తే పర్సనల్ ఎవరు చెప్పుకోవద్దు. మీ యొక్క బలం ఏమిటి, మీ యొక్క బలహీనత ఏమిటి ఎవరితో కూడా చెప్పుకోవద్దు. ఇంటి గుట్టు బయటకు రానివ్వద్దు. ఎందుకంటే ఇప్పుడు మనం ఎవరితోనైనా కానీ మన బాధను చెప్పుకుంటే మన ఎదురుగా ఓదారుస్తారు. ఇప్పుడు భార్యాభర్తలు ఇద్దరు గొడవ పెట్టుకొని స్నేహితులే కదా అని చెప్పి వారితో చెప్తాం.
కానీ ఆ గొడవ ఇంకాస్త రెట్టింపు అవుతుంది. అలాగే చుట్టుపక్కల వారికి చేరుతుంది. వాళ్ళు మీ గురించి చెడుగా మాట్లాడుకునే అవకాశం కూడా ఉన్నాయి. స్నేహితులే కదా సలహాలు ఇస్తారు అని చెప్పి మనం అనుకుంటాం. కానీ వీళ్ళిద్దరి మధ్య గొడవ ఏంటట, వాళ్ళకి అంతే ఉండాలి. ఎందుకంటే వాళ్ళకు మొన్న వాళ్ళు 1000 రూపాయలు అడిగితే లేవన్నాడు అని చెప్పి మీ మీద అపోహలు వస్తాయి. మనస్సు ఇతడే కదా అని చెప్పి ఎవరితో కూడా మీ పర్సనల్ విషయాలు షేర్ చేసుకోవద్దు. ఎవరిని కూడా పూర్తిగా నమ్మకండి. ఎవరిని కూడా గుడ్డిగా నమ్మి మీ యొక్క బలహీనతలు చెప్పవద్దు. మీ వీక్నెస్ను పట్టుకున్నారు అంటే మిమ్మల్ని లైఫ్లో ఆడుకుంటారనమాట. ఈ విషయం పక్కన పెడితే మిమ్మల్ని చులకన చేసి 10 మంది ముందు ఏలన చేసే అవకాశం కూడా ఉంది. ఆ ఒక్క విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోండి. ఇక కుటుంబ పరంగా చూసుకుంటే 3 రోజులు కూడా మీకు చాలా సౌఖ్యంగా ఉందన్నమాట. భార్యాభర్తల మధ్య మంచి అనుకూలత ఉంటుంది. గతంలో కొన్ని సమస్యలు వచ్చాయి మీకు భార్యాభర్తలకి, కానీ సమస్యలన్నీ కూడా తగ్గుముఖం పడతాయి. ఇంకా భార్యాభర్తలు అన్యోన్యంగా ఉండడానికి అర్ధనారీశ్వరుని పూజ చేసుకుంటుంటే, అర్ధనారీశ్వరుని పూజ చేసుకోవడం వలన మీ ఇద్దరి మధ్య కలహాలు అనేటివి పూర్తిగా తగ్గిపోతాయి అన్నమాట. ప్రతి సోమవారం అవినీతితో దీపాన్ని వెలిగించండి. అలాగే ఉదయం మీ సింహరాశి వారు సూర్యుడికి ఆర్ఘ్యం సమర్పించండి. మీకు ఎటువంటి దోషాలున్నా సరే పోతాయి. భార్యాభర్తల మధ్య మంచి అన్యోన్య దాంపత్యం ఏర్పడుతుంది. మీ మనస్తత్వం ఒకరికొకరు అర్థం చేసుకోవటం, ఒకరి మధ్య ఒకరికి ప్రేమ పెరగడం, ఇవన్నీ కూడా ఉంటాయన్నమాట. ఇప్పటికైతే ఈ 3 రోజులు ఎటువంటి ప్రాబ్లమ్స్ లేవు. చాలా హ్యాపీగా స్మూత్గా గడిచిపోతాయి. ఏదైనా కొత్త నిర్ణయాలు తీసుకునేటప్పుడు మీరు సంపాదించుకున్నది పెట్టుబడి పెట్టడానికి 1కి 2 సార్లు ఆలోచించండి. దాని వలన మీకు ఎక్కువగా ఆలోచన అనేది దారి చూపిస్తుంది. ఇక ఏ విషయానికి వచ్చినా సరే మీరు ఏదైనా మొదలు పెట్టాలనుకుంటే మీ భార్యకు ముందు చెప్పండి. మీ యొక్క ఇష్టాలను అయిష్టాలను తెలియచేయండి. మీకు యోగకాలం అయితే నడుస్తుంది. పిల్లలు చక్కగా చెప్పిన మాట వింటారు. మీరు ఏదైతే ఇష్టమో దాని తగ్గట్టుగానే వారు ప్రవర్తిస్తారు. గతంలో కొన్ని చిన్న చిన్న అనారోగ్య సమస్యలు మీ సంతానాన్ని ఇబ్బంది పెట్టినా ఇప్పుడు ప్రస్తుత కాలంలో ఎటువంటి సమస్యలు లేకుండా పిల్లలు సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉండే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి సంతాన పరంగా కూడా మీకు చాలా అద్భుతంగా ఉంది 3 రోజులు. ఇంకా వచ్చేసి విద్యార్థుల విషయానికి వచ్చేస్తే ఇక్కడ ఒక గుడ్ న్యూస్ అనేది చెప్పుకోవచ్చు. ఈ రెండో గుడ్ న్యూస్ ఏమిటంటే విద్యార్థులు ఇప్పుడు కాంపిటీషన్స్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. కొంతమంది ఆల్రెడీ జరిగిపోయాయి కూడా. కొంతమంది వీరికి ఏప్రిల్ ఎండింగ్లో కానివ్వండి లేదా మే ఫస్ట్ వీక్లో కానివ్వండి రిజల్ట్ వస్తాయన్నమాట. మీరు ఊహించిన దానికంటే కూడా ఎక్కువ మార్కులతో ఉత్తీర్ణత సాధించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇది నిజంగా గుడ్ న్యూస్ అన్నమాట సింహరాశి వారి. కాబట్టి ఖచ్చితంగా సింహరాశి వారి యొక్క పిల్లలున్నా కానీ లేదా సింహరాశి వారు ఉన్నా కానీ విద్యార్థులు రాసిన పరంగా ఉన్న విద్యార్థులు కానీ వీరికైతే ఖచ్చితంగా గుడ్ న్యూస్ అయితే వింటారన్నమాట. చాలా హ్యాపీ న్యూస్ వింటారు. మంచి ర్యాంక్ వస్తుంది, మంచి పర్సంటేజ్తో వస్తుందన్నమాట. చాలా మంచి మార్కులతో పిల్లలు అయితే ఉత్తీర్ణులు సాధించబోతున్నారని చెప్పుకోవచ్చు అనమాట. ఇక రియల్ ఎస్టేట్ పనులు చేసేవారికి, రియల్ ఎస్టేట్ వారికి కూడా చాలా అనుకూలంగా ఉంటుందండి. కొన్ని చిన్న చిన్న ఆటంకాలు వస్తూ ఉంటాయి. కాకపోతే అవన్నీ కూడా మీరు ముందుకు వెళ్ళడానికి సర్దుకుపోతాయి. ఇక శ్రీరంగ పరిశ్రమలో ఉన్న వారికి కూడా చాలా బాగుంటుంది. సంతానం కోసం ఎవరైతే ప్రయత్నం చేస్తున్నారో కొంచెం గట్టి ప్రయత్నం చేయండి. మీకైతే 100% సంతాన యోగ భాగ్యం అయితే ఉందన్నమాట. కాకపోతే మీరు కొంచెం గట్టిగా ప్రయత్నం చేస్తే మాత్రం ఖచ్చితంగా మీరు కోరుకున్న సంతానం మీకు దక్కుతుందన్నమాట. ఇక ఓవరాల్గా చూసుకుంటే లవర్స్ ఎవరైతే ఉన్నారో లవర్స్కి గతంలో కొంచెం చిన్న చిన్న సమస్యలు వచ్చాయి. మీకు ప్రతి సమస్య కూడా దాటుకొని వచ్చారు, నిలబడ్డారు. కాకపోతే ఇప్పుడు కొంచెం ఈ 3 రోజులు కూడా కొంచెం చికాకులు గొడవలు వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. కాబట్టి ఒకరి కోపం వచ్చినప్పుడు సర్దుకుపోవడం, ఒకరు మాట్లాడినప్పుడు మరొకరు మాట్లాడడం, మరి ప్రేమ అంటే ఇదే కదా. ప్రేమలో ఇవన్నీ కూడా ఉంటాయి. కాబట్టి ఒకరు సర్దుకుంటే ఒకరు కొంచెం బాగా కోపంగా ఆవేశంగా ఉన్నప్పుడు శాంతంగా ఉండే ఆటోమేటిక్గా సమస్యలు పరిష్కారం అవుతాయి అన్నమాట. లవర్స్ కూడా బాగానే ఉందని చెప్పుకోవచ్చు అనమాట. ఇక వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగంలో ఉన్న వారికి కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. మీరు ఏదైనా కానీ ఒక కొత్త పని స్టార్ట్ చేసేటప్పుడు ఖచ్చితంగా గోమాత పూజ చేసుకోండి. ఇది మాత్రం మిస్ అవ్వద్దు. గోమాతకు చక్కగా కాళ్ళకు పసుపు రాసి, నుదుట పసుపు రాసి, కుంకుమ బొట్టు పెట్టడమే గోమాతకు పచ్చగడ్డి తినిపించడం. క్యారెట్, బీట్రూట్, పచ్చిగడ్డిని
తినిపించడం, గోమాత సేవ చేసుకోవడం, ఇంకా గోమాతకు వెనుక భాగాన తాకటం, ఈ విధంగా గోమాతకు సేవించుకొని పూజించుకొని మీరు కొత్త పనులు స్టార్ట్ చేయండి. మీకు చాలా బాగా కలిసి వస్తుందన్నమాట. మీ ఇంట్లో నిత్య దీపారాధన చేయండి. దీపారాధన చేసేటప్పుడు దీపంలో ఒక లవంగాన్ని కానీ యాలకును కానీ వేసి మీ సంకల్పాన్ని చెప్పుకొని దీపారాధన చేయండి. ప్రతి శనివారం కూడా వెంకటేశ్వర స్వామి గుడికి లేనప్పుడు తులసి మాలను తీసుకొని వెళ్ళడం, వెంకటేశ్వర స్వామి గుడిలో రావి చెట్టు కింద దీపారాధన వెలిగించడం, ఇవన్నీ కూడా మీకు ఉన్న జాతక దోషాలన్నింటినీ కూడా తొలగిస్తాయన్నమాట. చక్కగా మీరు ఎటువంటి సమస్యలు లేకుండా కాపాడుతాయి. కొంచెం మానసికంగా కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటారు. ప్రతి చిన్న విషయానికి కూడా కొంచెం డీప్గా వెళ్ళిపోతారు. అమ్మో ఏమన్నా అయిపోతుందేమో, ఇది చేస్తే ఏం జరుగుతుందేమో అనే కాకుండా సింహరాశి వారు పైకి గంభీరంగా కనిపించిన లోపల భయపడుతూ ఉంటారు. కాబట్టి కొంచెం డిప్రెషన్లోకి వెళ్తారనమాట. ఎందుకంటే ఆరోగ్యమే మహాభాగ్యం. ఎక్కువ ఆలోచించకండి. ఎక్కువ ఆలోచించడం వలన మొత్తం డిస్టర్బ్ అయిపోతారనమాట. నిద్ర పట్టకపోవడం, మానసిక సమస్యలు రావడం, కంగారు ఆతృత పెరిగిపోవడం, దీనివల్ల కొన్ని హెల్త్ ప్రాబ్లమ్స్ రావటం, ఇవన్నీ కూడా జరుగుతాయి. మీకు మానసికంగా ప్రశాంతంగా ఎప్పుడు ఉండండి. ప్రశాంతమైన ఆలోచనలతో జీవితాన్ని గడపండి. అలానే మనం ఆపేది ఉండదన్నమాట. కాబట్టి ఎలా జరగాలో అలాగే జరుగుతుందని మీ మనసుకు ధీమాని ఇవ్వండి. ఏదైనా కానీ దాని గురించి ఎక్కువగా ఆలోచించి డిప్రెషన్లోకి వెళ్ళడం మాత్రం చేయవద్దు. ఆ ఒక్క విషయాన్ని గుర్తు పెట్టుకోండి. ఇక ఓవరాల్గా చూసుకుంటే ఈ 3 రోజులలో మీకు ప్రయాణం అన్న విషయానికి వస్తే ప్రయాణాలు ఎన్నిటివి అంతగా ఏముండవు. ఒక్కరోజు తగిలే అవకాశం అయితే ఉంది. అది కూడా బంధుమిత్రులతో కలుస్తారు. అంతకు మించి ఇంకేది ఉండదు. బంధుమిత్రుల కలయిక మీకు మంచిగా సంతోషాన్ని, ఆనందాన్ని ఇస్తుందన్నమాట. ఇక మీకు గురు అనుగ్రహం ఉండడం వలన పనులన్నీ సక్రమంగా జరుగుతాయి. కాకపోతే మనుషులకు దూరంగా ఉండండి. ఒకటే గుర్తుపెట్టుకోండి, మానసికంగా ఎటువంటి ఒత్తిడిలు పెట్టుకోదన్నమాట. ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. అనుకున్న పనులన్నీ సకాలంలోనే జరిగిపోతాయి. కంగారేమీ పడవద్దు. ఈ 3 రోజులు కూడా మీకు అంతా కూడా సామరస్యంగా, సానుకూలంగా అన్ని అనుకున్న పనులన్నీ కూడా ఎక్కువగా టెన్షన్ పడకుండా జరిగిపోతాయి. ఒకటి గుర్తుపెట్టుకోండి, వినాల్సిన 2 శుభవార్తలు విన్నారు. ఈ 3 రోజులు ఏ విధంగా ఉండబోతుందని కూడా తెలుసుకున్నారు కదా. మరి ఈ వీడియో మీకు